ఒక సామాన్యుణ్ణి గెలిపించి పార్లమెంటుకి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు సిద్ధమా? ఆలోచించండి. 25 సంవత్సరాల నుంచి నసరావుపేట పార్లమెంటుకి కేవలం వ్యాపారవేత్తలు, కోట్లు లక్షల కోట్లు ఉన్న వాళ్లే పార్లమెంట్ సభ్యులవుతున్నారు. ఈరోజు ఒక సామాన్యుడు, ఒక బీసీ వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నుకోవటం జరిగింది. 2 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించి చరిత్ర తిరగరాయవలసిందిగా నసరావుపేట పార్లమెంటు ప్రజల్ని, పల్నాడు ప్రజల్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు అనేక అగ్రకులాలకు చెందిన వ్యక్తులు నసరావుపేట పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు తప్పితే ఏ రోజు కూడా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యుడు లేరు. అందుకే చరిత్ర తిరగరాయండి. ఈరోజు ఒక బీసీని ఎన్నుకుంటే రేపు ఒక ఎస్సీ కావచ్చు, ఒక ఎస్టీ కావచ్చు, ఒక మైనారిటీ కావచ్చు, డబ్బు లేకపోయినా సరే పార్లమెంటుకు పోవచ్చు అనే ఒక సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు అవుతారని తెలియచేసుకుంటూ, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఒక సామాన్యుణ్ణి పార్లమెంటుకి పంపించాలి. అనిల్ కుమార్ యాదవ్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం.